అమ్మా నేను బాధలు వస్తే నీ దీవెన పెట్టాలి, నన్ను దాక్కుంటాను ధైర్యం లేదు కానీ నేను దీవించి దీవెన పెట్టాలన్నా. అమ్మా గంగాదేవి కళ్ళ కలియ మీద కలియ వ్యాపారం మీద కోటికి గొల్ల నోటికి యాదల కులం పుట్టే ఉన్నాయమ్మో, మున్నూటరే జాతులు పుట్టే ఉన్న తల్లి గంగమ్మ. అమ్మా గంగాదేవి పోషమ్మ పండుగ చేసిన, మల్లన్న పండుగ చేసిన, ఎల్లమ్మ పండుగ చేసిన నాయమ్మో, లక్క సిరికొడ లెక్కలేక దూదమడ దాది మెడలకెళ్ళి సొప్పాములు ఇప్పుతూ తెప్పలు కడుతురు, గౌ పిల్ల ఒక చేత గడంగుండ ఒక చేతనైనా వందం నిమ్మల పాలకాయలు చక్కని గుడకలు సన్నప రైకలు తీసుకొని కై ముద్ద చేస్తురు నాయమ్మ. నీకు అతివారం పెడుతురు గంగో గంగమ్మ. గట్టంతా కై ముద్ద చేస్తురు, గట్టంతా మేకపోతు చేస్తురు, నీకు అతివారం పెడుతురు నాయమ్మ. నువ్వు అందుకే ఒప్పుకోవు గంగో గంగమ్మ. భారీ డాన్స్ చేస్తుంది గై ముద్ద అంటే మడగంటుంటుందా ఇంత ఇంకెక్కువనే ఉంటుంది. గట్టంతా కై ముద్ద మనం కన్నెర చేసినావు ఇంత వింటావు గంగా గంగా. గట్టంతా కైకుండా ఇంత కాదు, సంక్రాంతి గురించి తెచ్చినాయమ్మా. సంక్రాంతులు గురువు తెచ్చి దానికి 5 బొట్లు పెట్టి అట్లా కళ్ళు పోసుకొస్తే నాయమ్మో, గంధకల్లా ఒప్పుకోవు నాయమ్మో, గంధకల్లా ఒప్పుకోవే నాయమ్మ, ఇంటవాయ గంగదేవి రామ రామ, రామమ్మ కన్న తల్లి గంగదేవి, రాత్రి ఊరుకు 5 బొట్లు పెట్టి కంకరం కట్టుకొని దాంట్లో కళ్ళు పోసుకొని వస్తే అందుకే ఒప్పుకో. ఇది ఏం పెట్టదా ఏం పెట్టదా ఎంత ఉనికి అంట. ఇక నువ్వు చెప్పుడేమో ఇంతగానం చెప్తివి, సంక్రాంతి గురి అంటే ఇంతే ఉంటది. మరి ఎల్లుండేమో సంక్రాంతి గురి అంత తెచ్చే ఒప్పుకోమంటున్నా కాని పాటి. ఇక అదంటే అట్లా ఇక మెట్టంతా మేకపోతే అంటే ఉంటుండొచ్చు, ఇది ఉంటుండొచ్చు. నేను బిడ్డనా తల్లి ఎట్లా అడుగుతూ తల్లికి బిడ్డకి ఏముంది, బిడ్డ తిట్టడానికి ఏముంది. అమ్మా గంగదేవి మెట్టంతా మేకపోతుంటే తాటి చెట్టు ఎత్తుంటున్నావు నాయమ్మా. ఇప్పుడు పుట్టిన పిల్లనే కానీ 3 రోజుల పిల్లనే కానీ 5 రోజుల పిల్లనే కానీ గుడకలా పిల్ల తీసుకొని నాయమ్మ దాని మెడలో తాడు పెట్టుకొని మరి పసుపు కుంకుమ వేసుకొని అలంకరణ చేసుకొని నీ దగ్గరకు వస్తే దాని మెత్తంత మేకపోతే అనుకో నాయమ్మ. నువ్వు అందుకల్లా ఒప్పుకోవు నాయమ్మో, అందుకల్లా ఒప్పుకోవే గంగదేవి, రామమ్మ గంగ తల్లి గంగమ్మ, ఇంటవాయ గంగదేవి రామ రామ. అమ్మా గంగదేవి మూడుకల పిల్లకు మెడల తాడు పెట్టుకొని వచ్చి నీ గంగగుట్టలో బలి అంటే అందుకే ఒప్పుకో. అది కూడా మంచిగానే ఉన్నది, పెద్దగా లేదు. బిడ్డ బిడ్డ ఇక తల్లి పిల్లలకి ఇట్లా తిట్టుకోవాలి. అయితే కానీ చెప్పుడేమో మంచిగానే చెప్పినా ఇంత పొడావు, అది మొదటికొచ్చే వరకల్లా అంతే అయింది. కానీ అయ్యయ్యో బిడ్డ రేణుకా ఎల్లమ్మ సరే పర్వాలేదు మరి దీవించి దీవెన పెట్టిన మరి పుట్టే కలియోగ మందు ద్వాపార మందు మరి 1 కోటి పుట్టాలే 100 యాదవులు పుట్టినాడు, ఆ యొక్క గమక బుట్టలకు వచ్చినాడు. మరి అటువంటి కనుక తెలుపులు 40 దేవ పట్టాలు వేసి ఈ యొక్క ప్రకారంగా మరి ఏనాడు ముందు వల్ల బోరం తీసి మరి ఏనాడు అయినా కానీ కట్టుకొని దెబ్బలు కట్టుకొని గంగ లోపలికి వచ్చి మరి స్నానం చేసుకొని పోయేదాకా మరి కళ్యాణం కాదన్నావు. అక్కడ మరి అటువంటి కనుకనేమి అమ్మవారు గంగదేవి మరి ఏమి చేసింది, అటువంటి కనుక లోపల గుట్టలు కింద చేసే
छोटो उठे తోదాలి బిడ్డ రేణుకా ఎల్లమ్మ మరి క్షేమంగా పోయి ఎల్లమ్మ కథ 7 రోజులు చెప్పిన ఇగోడు మా వాళ్ళ నిద్ర వస్తుంది ఆకలైతుంది నిద్ర దేవత కళ్యాణమే దేవత కళ్యాణము చప్పట్లు కొట్టాలి నూరు నూలు చేయాలనాలి జై బలో మావురాలెల్లమ్మకి జై ఇంటి పోషమ్మకు జై ఊరి ఎల్లమ్మకు జై మల్లన్నకు జై ఊరి కట్టమేసమ్మకు జై కలు సీసకు